నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియలో మరోసారి కంటెస్టెంట్స్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ముఖ్యంగా సోనియా వర్సెస్ యష్మి ఓ రేంజ్ ఫైట్ జరిగింది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎమోషనల్ గా వాడుకోవాలో సోనియాకు బాగా తెలుసునని, గేమ్ ఆడకుండా తన టీం సభ్యులను రెచ్చగొడుతోందని నామినేట్ చేసింది యష్మి. ఇక సోనియా కూడా తన వర్షన్ చెప్పగా మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది యష్మి. ఈ వారం నబిల్ ముందుగా సోనియాను నామినేట్ చేస్తూ వరుసగా తన పాయింట్స్ అన్ని క్లారిటీగా చెప్పాడు. నేను సంచాలకుగా కన్ఫ్యూజన్ అయ్యాను అన్నావు, కానీ బెలూన్ టాస్క్ లోను సంచాలక్ అయినప్పుడు అభయ్ తప్పు చేసినప్పుడు అక్కడే డిస్క్వాలిఫై చేయాల్సింది కదా, నువ్వు కూడా అక్కడ కన్ఫ్యూజన్ అయ్యావు కదా అంటూ కరెక్ట్ గా అడిగాడు. రూల్ బుక్ అంత గట్టిగా చదివి వచ్చి చేస్తుంటే చదువుకోండి ఫస్ట్ అంటూ మాకు చదువు రాదన్నట్లుగా మాట్లాడావు. నేను బయాస్డ్ సంచాలక్ అని చెప్పి పెద్ద గొడవ చేశావు. ఆ తర్వాత నీతో మాట్లాడుతుంటే గట్టిగా నా మీద అరిచావు. మళ్ళీ అలాగే నేను మాట్లాడుతుంటే టోన్ అంటూ అభయ్, నిఖిల్ నా మీదకు వచ్చారు. నువ్వు సంచాలక్, నేను కంటెస్టెంట్స్ గా మాట్లాడుతుంటే వాళ్ళెందుకు మధ్యలోకి వస్తారంటూ పాయింట్ టు పాయింట్ అడిగాడు నబిల్. మధ్యలోకి మరో ఇద్దరు వస్తున్నప్పుడు నువ్వైనా వాళ్ళకి చెప్పాలి అంటూ నబిల్ చెప్తుండగా మరి వాళ్లను మధ్యలోకి తీసుకువచ్చింది నువ్వు అంటూ ఏదేదో మాట్లాడింది సోనియా. దీంతో నేను మాట్లాడుతుంటే నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురాకు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫెయిల్డ్ సంచాలక్, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంటూ గట్టిగా అరిచింది సోనియా. దీంతో నబిల్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో నిఖిల్, పృథ్వీ మరోసారి మధ్యలోకి వచ్చి నబిల్ తో వాదించారు. దీంతో నిఖిల్ నీదా నామినేషన్ నాదా, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావని అడిగాడు. అయినా నిఖిల్, పృథ్వీ ఏమాత్రం ఆగకుండా నబిల్ తో వాదించడంతో బిగ్ బాస్ కు కంప్లైంట్ చేశాడు నబిల్. అప్పుడు మధ్యలోకి వచ్చారు, ఇప్పుడు మధ్యలోకి వస్తున్నారని చెప్పాడు నబిల్. ఇక సోనియా తర్వాత రెండో నామినేషన్ పృథ్వీకే వేశాడు. టాస్క్ లో కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను బయాస్డ్ సంచాలక్ అని అన్నావు, టాస్క్ గురించి కాకుండా నా టోన్ గురించి మాట్లాడావంటూ రీజన్స్ చెబుతుండగా మధ్యలోకి వచ్చేసింది సోనియా. దీంతో పృథ్వీతో మాట్లాడుతుంటే సోనియా ఎందుకు వస్తుందని అడిగాడు నబిల్. ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నబిల్ చెప్పాడు. ఆ తర్వాత సోనియాపై యష్మి కూడా ఫైర్ అయ్యింది.